చెడులో కూడా మంచి వెతుక్కోమంటారు మన పెద్దవాళ్ళు. కొన్నిసార్లు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, ప్రమాదాలు కూడా కొన్ని మంచి సంకేతాలు ఇస్తా ఉంటాయి. ఇప్పుడు 'నందమూరి' కుటుంబానికి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. పెద్ద ఇబ్బందొచ్చి పడింది. అదేంటంటే బాలకృష్ణ గారికి తన సినిమా షూటింగ్‌లో చిన్నపాటి ప్రమాదం జరిగింది. తన 112వ సినిమా షూటింగు కాకినాడ సీపోర్టు ఆ పరిధిలో జరుగుతున్న సమయాన ఆ సినిమాకి గోపీచంద్ మలినేని సినిమా డైరెక్టరు. సినిమా క్లైమాక్స్ స్టేజ్‌కి చేరుకుందట షూటింగు. ఫైనలు ఫైట్ నడుస్తుంది. మంచు మనోజ్‌కి, బాలకృష్ణకి మధ్య ఫైట్ సన్నివేశం. దాంట్లో పైనుంచి కిందకు దూకాలట. డూపును బెట్టి చేస్తామని డైరెక్టర్ ఆల్రెడీ చెప్పారట. కానీ బాలకృష్ణ గారు ఒప్పుకోకుండా నేనే చేస్తానని బాలకృష్ణ గారని పైనుంచి కిందకి దూకే సమయంలో ఆ యాక్షన్ సీన్‌లో అదుపు తప్పి పక్కకు పడి మోకాలికి గాయమైంది. మొదటి రోజు చిన్న గాయమే అనుకున్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్దనుకున్నారు. కానీ తర్వాత అది పెద్ద గాయం అని తెలిసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఏఐజీలో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాలకృష్ణ గారు. నెల రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారట. అయితే యాక్సిడెంట్ జరిగింది అని తెలవగానే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మామూలుగా ఇప్పటివరకు బయట ఉన్న ప్రచారం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారికి, బాలకృష్ణ గారికి పడదు. వాళ్ళ మధ్య విభేదాలున్నాయి. రాజకీయపరమైన విభేదాలున్నాయి, కుటుంబపరమైన విభేదాలున్నాయి, వ్యక్తిగతమైన విభేదాలున్నాయి అన్నది ప్రచారం. కానీ ఇవన్నీ పక్కకు పోయాయి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయటం వల్ల. మళ్ళీ బాబాయ్ కోలుకొని సింహంలా గర్జించాలి అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వెంటనే కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అని. బాబాయ్ తొందరగా కోలుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే అని నందమూరి కుటుంబం చాటుకుంది. ఆ సంకేతాలు జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వచ్చాయి. కళ్యాణ్ రామ్ వైపు నుంచి వచ్చాయి. నిజంగా ఇదొక మంచి సంకేతం. ఇదొక మంచి సంకేతం. ఇంకొకటేందంటే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని ఇలాంటి ప్రచారాలు అనేకం జరిగాయి. కానీ ఈ ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ఈ ట్వీట్ తోటి ఆ ప్రచారం ఆగిపోయినట్టే లెక్క. ఆగిపోవటమే కాదు, ఈ ప్రచారం ఎవరైతే స్టార్ట్ చేశారో రా ఎన్టీఆర్ పేరుతో ఈ నెల 18వ తారీఖు ఏదో ఊరువాడ పేరుతో ఒక 100 కోట్లతో ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేయబోతున్నాం. తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుందని ఎవరైతే ప్రచారం చేశారో ఆ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మేము రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకి జరిగిన ప్రమాదం మీద స్పందించారో మేమంతా ఒకటే అనే సంకేతాలు పంపించారు. వెంటనే రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ కూడా మేము మా ఆర్గనైజేషన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అనేటువంటి వార్తలన్నీ బంద్ అయిపోయాయి. ఇప్పటివరకు వాళ్ళ కుటుంబం మీద ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. వాళ్ళంతా ఒక్కటే. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నందమూరి కుటుంబం ఒకటిగానే ఉంటదనే సంకేతాలు పోయాయి. ఇదొక మంచి పరిణామం. థాంక్ యూ.